ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. రామంతపూర్ అనే గ్రామంలో ధర్మారాం నివసించేవాడు. పొలాలు, మట్టి రోడ్లు, ప్రశాంతమైన జీవితం. అతని తండ్రి రైతు, తల్లి గృహిణి. చిన్నప్పట్నుంచే సైనికులంటే ధర్మారాంకి అపారమైన గౌరవం. హైవే మీదుగా సైనిక వాహనాలు వెళ్ళినప్పుడు అతని కళ్లలో వెలుగు మెరుస్తుంది. జాతీయ జెండా, యూనిఫాం, దేశసేవ ఇవే అతని కలలు. ఊరిలోని ఇతర అబ్బాయిలు నగర ఉద్యోగాల గురించి మాట్లాడితే ధర్మారాం మాత్రం సైన్యంలో చేరాలని చెప్పేవాడు. గ్రామపు అబ్బాయికి అది సాధ్యమా అని చాలామంది నవ్వేవారు. కాని ధర్మారాం మనసు మాత్రం బలంగా ఉండేది. పోరాటం మొదలు. పాఠశాల పూర్తయిన తర్వాత తన కలను తల్లిదండ్రులకు చెప్పాడు. వారాందోళన పడ్డారు, కాని అడ్డుకోలేదు. కోచింగ్కు డబ్బులు లేకపోవడంతో ధర్మారాం తానే తనను తాను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించాడు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేచి గ్రామ రోడ్లమీద నంగిపాదాలతో పరిగెత్తేవాడు. పొలాల్లో రాళ్లతో వ్యాయామం చేసేవాడు. శిక్షణ తర్వాత తండ్రికి పొలం పనుల్లో సహాయం చేసేవాడు. ఇంత కష్టమెందుకు అని ఊరివాళ్లు అడిగితే ధర్మారాం మెల్లగా, ఈ నొప్పే నా బలంగా మారుతుంది అని చెప్పేవాడు. మొదటిసారి సైనిక నియామకానికి వెళ్ళినప్పుడు శారీరక పరీక్ష పాసయ్యాడు. కాని రాత పరీక్షలో విఫలమయ్యాడు. రెండోసారి మెడికల్లో తిరస్కరణ ఎదురైంది. ప్రతి వైఫల్యం అతని మనసును గాయపరిచింది. భారమైన మనసుతో గ్రామానికి తిరిగి వచ్చాడు. కలలతో కడుపు నిండదు అని కొందరు వ్యంగ్యంగా మాట్లాడారు. ఒక క్షణం ధర్మారాం కూడా అయోమయంలో పడ్డాడు. కాని ఒక రాత్రి నక్షత్రాలను చూస్తూ తన మనసులోనే ప్రమాణం చేశాడు. ఓడిపోతాను, కాని ఆగిపోను. మళ్లీ లేచిన ధైర్యం. ధర్మారాం తన దినచర్యను మార్చాడు. సమీప పట్టణం నుంచి పుస్తకాలు తెచ్చుకుని వీధిదీపం కింద రాత్రిళ్లు చదువుకున్నాడు. తన బలహీనతలను గుర్తించి మరింత తెలివిగా శిక్షణ తీసుకున్నాడు. తల్లి ప్రతిరోజూ చిరునవ్వుతో లేపేది. తండ్రి మాటలేమీ చెప్పకపోయినా మౌనంగా తోడుండేవాడు. నెలలు గడిచాయి. ధర్మారాం శరీరంగా, మనసుగా మరింత బలంగా మారాడు. తదుపరి నోటిఫికేషన్ వచ్చినప్పుడు భయం కాదు, ఈ ఎంపికలో ధర్మారాం ప్రతి దశను విజయవంతంగా పూర్తిచేశాడు. శారీరక పరీక్ష, రాత పరీక్ష, మెడికల్. జాయినింగ్ లెటర్ అందుకున్నప్పుడు అతని చేతులు కంపించాయి. కళ్లలో ఆనందబాష్పాలు పొంగాయి. ఒకప్పుడు నవ్వినవాళ్లే ఇప్పుడు గౌరవంగా చూశారు. యూనిఫాం వేసుకుని గ్రామం విడిచే రోజున తల్లిదండ్రులు గర్వంగా నిలబడ్డారు. ధర్మారాం వారి పాదాలు తాకి, ఈ యూనిఫాం మీ త్యాగం అన్నాడు. ఏమీ లేని చోట మొదలైన ఒక గ్రామ అబ్బాయి క్రమశిక్షణతో, పట్టుదలతో దేశసేవకుడయ్యాడు.